ఎక్కడో ఎక్కడ చూసినా ఏ ఏ అంటున్నారు. అసలు ఏ వల్ల మన జాబ్స్ పోతే మన జాబ్స్ అస్సలు పోవు. ఎందుకంటే మనకు ఏ యూజ్ చేయడం వచ్చు కాబట్టి. ఎవరి జాబ్స్ పోతాయి అంటే ఏ యూజ్ చేయడం రాని వాళ్ళ జాబ్స్ మాత్రమే పోతాయి. అవునా? కంపెనీస్ కూడా 10 మెంబర్స్ ని రిక్రూట్ చేసే ప్లేస్ లో ముగ్గురే తీసుకుంటున్నారు. ఎందుకంటే ఏ వచ్చిందని. ఇప్పుడు మనం భయపడాలా? మన జాబ్స్ ని ఏ రీప్లేస్ చేస్తుందా? భయం వేస్తుంది. నీకు భయం వేస్తుంది కాబట్టి ఇలాగ చాలా మంది యువకులకు భయం వేస్తుంది కాబట్టి స్కూల్స్ లో కాలేజెస్ లో ఏఐ క్లాసెస్ చెప్పాలని ప్రభుత్వం చెప్తుంది. మరి అదే ప్రభుత్వం ఎందుకు ఏ వల్ల స్కామ్స్ అవుతున్నాయి, ఫేక్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు, మరి దీని గురించి ఎందుకు పట్టించుకుంటలేదు? పట్టించుకుంటుంది. ఇప్పుడు కొత్త రూల్స్ రాబోతున్నాయి మన ఇండియాలో. లోపల ఎలాంటివంటే ఈ డీప్ ఫేక్ వల్ల చాలా మంది సెలబ్రిటీస్, వ్యాపారవేత్తలు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఏఐ వల్ల. సో కొత్త నిబంధనలు రాబోతున్నాయి. మన భారతదేశం లోపల మాత్రం ఆ నిబంధనల ప్రకారమే ఏఐ యూజ్ చేయాలి. చాలా ఇప్పుడు చెప్పినంత చూస్తుంటే ఏ ఒక పదునైన కత్తి లాంటిలాగా కనిపిస్తుంది. నువ్వేమంటావు? yes ఏఐ కత్తి లాంటిదే. అంటే ఈ కత్తితో ఫ్రూట్ కూడా కోయొచ్చు, అదే కత్తితో క్రైమ్ కూడా చేయొచ్చు. ఏఐ ని నువ్వు ఏ విధంగా వాడుకుంటే అది ఆ విధంగా నీకు హెల్ప్ అవుతుంది. బాబా భలే చెప్పావు బాలా. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఏఐతో భయపడుతున్నారా లేదా మీరు డైలీ యూజ్ చేస్తున్నారా? ఏమనుకుంటున్నారు?